సో గత కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ సార్ వచ్చి రియాక్ట్ అయ్యి చిరంజీవి సార్ అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకి పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వారికి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. సో మేము ఫస్ట్ నుంచి కూడా మేము బాధపడేది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ 100 రూపాయలే మాకు అసోసియేషన్కి వస్తున్నది. సో అది అసోసియేషన్ డబ్బులైనా, డాన్సర్స్ డబ్బులైనా, ప్రొడ్యూసర్స్ డబ్బులైనా శ్రమ దోపిడీ అనేది జరగకూడదు. అదొక్కటే మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాము. సో దానికి పెద్దలందరూ సహకరించి ఒక సొల్యూషన్ని తీసుకొని వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్మికుల నుంచి మాత్రం దయచేసి వారి ఫలితాన్ని వాళ్ళకి పూర్తిగా చెందేలా చేయండి. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇది కూడా చెప్తున్నాను, చిరంజీవి సార్ ఎలాగా ముందుకు వచ్చారో సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ మన ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్లీగా సాల్వ్ చేయండి అని చెప్పి బాలా సార్ కూడా దీన్ని తీసుకోవడం ఇందాక మర్చిపోయిన మాట్లాడుతూ అండ్ ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యని కానీ కార్మికుల సమస్యని కానీ అర్థం చేసుకొని దాన్ని క్లియర్ చేయించినందుకు అండ్ చాలా థ్యాంక్స్.